హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? టుడే వీడియో బైద్యనాథ్ ఆయుష్ క్వాత్ చూర్ణ పౌడర్ గురించి తెలుసుకుందాం. ఈ చూర్ణ ఇమ్యూనిటీ బూస్టర్గా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవి. మనం జనరల్గా కడా కాసుకుంటాం కదా, సో కడా కాసుకునేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోకుండా ఈ పౌడర్ యూజ్ చేసి మనము కడా కాసుకోవచ్చండి. మన ఇష్టం. ఒక 2 స్పూన్స్ తీసుకోవాలండి. నేను హాట్ కెటిల్ యూజ్ చేసి కడా కాస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. నేను 1 స్పూన్ పౌడర్ తీసుకున్నానండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. హాట్ కెటిల్లో మినిమం లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ వరకు మాత్రమే వాటర్ తీసుకోవాలి, లేకపోతే పొంగిపోతాయి. ఇప్పుడు ఆ వాటర్ని బాగా మరగబెట్టాలండి. నేను కొంచెం అల్లం ముక్క, లవంగ, వాము, ఒక నిమ్మబద్ద తీసుకున్నానండి టేస్ట్ కోసం, దాల్చిన చెక్క కూడా. ఇక్కడ మనం తాగేటప్పుడు చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కషాయం తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జలుబు తగ్గిపోతుంది, గొంతు నొప్పి తగ్గిపోతుంది, చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అండి. మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. బాగా వాటర్ మరుగుతున్నాయి, చూసారా? ఓన్లీ పౌడర్ ఒక్కటి యూజ్ చేసి కడా కాసుకోవచ్చండి. ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలి, లేకుంటే పొంగిపోతుంది. నేను కొంచెం టేస్ట్ కోసం తేనె కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా తేనె యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా తాగొచ్చు, కొంతమంది తాగలేరు, సో నేను తేనె యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత వేసిన పౌడర్ అంతా రాకుండా వడగట్టుకోవాలండి. అంతే, కడా రెడీ. నేను ఇంకా ఎక్స్ట్రా నిమ్మపండు కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం. అంతే, కషాయం రెడీ. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.